ట్రంప్ సర్కారు వలసదారులను టార్గెట్ చేసింది. వీసా ఆశావాహులనెత్తిన మరో బాంబు పేల్చేందుకు సిద్ధమైంది. బిజినెస్, టూరిస్ట్ వీసా కింద అమెరికాకు వచ్చేవారు షూరిటీ కింద $15,000 వరకు బాండ్ చెల్లించాలని ప్రతిపాదన తీసుకొచ్చింది. 12 నెలల పైలట్ ప్రోగ్రాం కింద ఈ కొత్త నిబంధన తీసుకురానున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఫెడరల్ రిజిస్ట్రీలో అధికారి నోటీస్ పెట్టిన 15 రోజుల్లో ఈ పైలట్ ప్రోగ్రాం అమల్లోకి రానుంది. B1, B2 వీసాలకు సెక్యూరిటీ బాండ్ల డబ్బు చెల్లించిన వారు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుని గడువు పూర్తయిన తర్వాత దేశం విడితే ఆ మొత్తాన్ని రిఫండ్ చేస్తారు. ఒకవేళ చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వీసా గడువు ముగిసాక అమెరికాలోనే ఉన్న ఎలాంటి రీఫండ్ ఉండదని స్పష్టం చేశారు. అయితే ఈ బాండ్ అన్ని దేశాలకు వర్తించదని తెలుస్తుంది. షూరిటీ వర్తించే దేశాల జాబితాను త్వరలో ప్రకటించనున్నారు. ఈ లిస్టులో మొత్తం 42 దేశాలు ఉండగా ఎక్కువగా యూరప్ దేశాలు ఉన్నాయి. వీసా గడువు తీరినా కొంతమంది దేశం విడిచి వెళ్లడం లేదని, వారి వల్ల దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది.